అందరికీ నమస్కారం. వాస్తుశాస్త్రం ప్రకారం తలుపు వైపు పాదాలు ఉంచి నిద్రించడం శుభమా అశుభమా? వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు తప్పకుండా పాటిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం తలుపు వైపు కాళ్ళు పెట్టి నిద్రించడం అశుభంగా భావిస్తారు. ఈ నమ్మకం తరతరాలుగా వస్తున్నది. మనలో చాలామంది దీనిని నమ్ముతారు. అయితే దీనికి కారణాలు ఏమిటో, అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భారతీయ సంస్కృతిలో తలుపు వైపు పాదాలతో నిద్రించడం అశుభం. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చి మనిషి జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. వాస్తుశాస్త్రానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం, వస్తువులు పెట్టుకునే విధానంతో పాటు ఇంట్లో నివసించే వ్యక్తుల జీవన శైలి కూడా మనిషి జీవితంపై ప్రభావం చూపిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని బెడ్రూమ్ ఏర్పాటు మాత్రమే కాదు, నిద్రపోయే విధానం కూడా శుభ అశుభాలను తెలుపుతుంది. తలుపు వైపు పాదాలతో నిద్రించడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో ఇలాంటి అనేక సంప్రదాయాలు, నమ్మకాలు ఉన్నాయి. ఇవి మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి ఒక నమ్మకం ఏమిటంటే తలుపు వైపు కాళ్ళతో నిద్రించడం అశుభం. ఈ నమ్మకం తరతరాలుగా వస్తున్నది. మనలో చాలా మంది దీనిని నమ్ముతారు. అయితే దీనికి కారణాలు ఏమిటో, అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రతి ఒక్కరూ తప్పకుండా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మత విశ్వాసాల ప్రకారం దేవతలు, పూర్వీకుల శక్తి తలుపు ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల తలుపు వైపు పాదాలతో నిద్రించడం సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. అంతేకాదు, వ్యక్తి శ్రేయస్సు, ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం తలుపు వైపు పాదాలతో నిద్రించడం అశుభం. పడుకునేటప్పుడు మీ తలను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం శ్రేయస్కరం. ఇది మన జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది. వ్యక్తికి ఆరోగ్యం, సంపద, ఆనందం పెరుగుతుంది. అదే సమయంలో తలుపు వైపు పాదాలతో పడుకోవడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఇది వ్యక్తి జీవితంలో అనేక అడ్డంకులను కలిగిస్తుంది. ఆరోగ్య దృక్కోణంలో చూస్తే ఒక వ్యక్తి నిద్రపోయే దిశ అతని నిద్ర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, భూమి అయస్కాంత క్షేత్రం మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించడం శాస్త్రీయంగా సరైనది కాదు. ఈ కారణంగా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.